హాయ్ అండి. ఈరోజు రాగి సంకటి ఎలా చేద్దామో చేసి చూసేద్దాము. ఫస్టు అరకప్పు బియ్యము నానబెట్టుకొని అన్నం వండుకోవాలన్నమాట మనం. అన్నము వండుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనము రాగి పిండి తీసుకొని అందులోకి ఏసేసుకోవాలన్నమాట. ఫస్టు అన్నం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది రాగి పిండి అన్నమాట. ఒక కప్పు ఉడికిన తర్వాత అందులోకి ఏసేసుకోవాలి. ఏసేసుకొని అలానే ఒక 2 మినిట్స్ అట్లనే ఉంచుకోవాలన్నమాట మనం. కలపొద్దు. స్పూన్ పెట్టి కలపొద్దు. ఇది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా తినొచ్చు. ఎవరైనా తినొచ్చు. హెల్తీగా ఉంటారు. బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. ఇలా అంతా ఏసేసి కలుపుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ ఏసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా ఏసుకోవాలి. ఎందుకంటే సప్పగా ఉంటది కాబట్టి కొంచెం సాల్ట్ ఏసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టు. ఏసేసి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినంక చూసుకోవాలన్నమాట. ఇట్లా పొగలు పొగలు వచ్చినప్పుడు దించేసేసుకోవాలి. చేతికి ఆయిల్ అన్నా, వాటర్ అన్నా పెట్టుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలన్నమాట. లేకపోతే వేడి వేడిగా ఉంటది కాబట్టి, కాలుతది కాబట్టి కొంచెం వాటర్ పెట్టుకోవచ్చు ఏం కాదు. ఇది సాంబార్‌లోకైనా, చికెన్‌లోకైనా, దీంట్లోకైనా, వెజ్‌లోకైనా, దేంట్లోకైనా తినొచ్చు. కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బావుంటది దీనికి. లిక్విడ్ చేసుకోవాలి. ఈ ముద్దకు, రాగి సంకటికి చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. ఇలా అన్ని ముద్దలు ముద్దలు చుట్టుకోవాలన్నమాట. చూడండి. ఇలా అన్ని ముద్దలు చుట్టుకున్న తర్వాత ఉండలు ఉండలు చేసుకున్న తర్వాత మనము కొంచెం దానిపైన నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. నేను చికెన్‌తోని చేసిన అనమాట. బావుంటది. టేస్ట్ ఉంటదని చికెన్ కాంబినేషన్ చేసిన అనమాట. చూడండి. నేను చేసిన రాగి ముద్దలు రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన ముద్ద పైన కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ వేసుకొని తినేసేయాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను చేసిన రాగి ముద్ద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.